కొండపి నియోజకవర్గంలోని జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సింగరాయకొండ మండలం అధ్యక్షుడిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన సభ్యత్వ కార్డులను కార్యకర్తలకు ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా, టౌన్ అధ్యక్షుడు సయ్యద్ ఖాజా హుస్సేన్ తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మండల అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలకు న్యాయం చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సమస్యపై కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ మండల అధ్యక్షుడికి మద్దతు పలుకుతున్నారని వారు తెలిపారు. న్యాయం చేయాలని కోరుతూ పలువురు కార్యకర్తలు, టౌన్ అధ్యక్షులు, మండల ఉపాధ్యక్షులను ఆశ్రయించారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అడుసుమల్లి సుధాతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో నెలకొన్న ఈ విభేదాలు కొండపి నియోజకవర్గంలో జనసేన కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ సింగరాయకొండ పట్టణంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సమావేశమైనందుకు అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకుంటున్నాను ప్రెస్ పత్రికా సోదరులకి. గతంలో మన పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ అధినేత, కార్యకర్తలకు భరోసాగా ఏదన్నా యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవటం కోసం ఐడి కార్డు రూపంలో 5 లక్షల రూపాయలు అనేటువంటిది మన కార్యకర్తలందరికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఎక్కడెక్కడో ఇచ్చినటువంటి సందర్భాలు చూసాము. అందరికి కూడా మన సింగరాయకొండలో రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోయినా కూడా అతనికి మనం 5 లక్షల రూపాయలు మన నాదెళ్ల మనోహర్ గారు, రియాజ్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. అయితే రీసెంట్గా ఈ ఐడి కార్డు అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మేము దాదాపు చాలా వరకు చేపించాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కార్డులు అనేటువంటిది వచ్చినటువంటి వాళ్ళకి, అంటే ఒకళ్ళతో నాకు తెలీదు, నాకు తెలిసి నేను ఒక 10-15 కార్డులు చేపించాను నేను. అయితే ఈ రోజు వరకు కూడా మాకు కార్డులు అందలేదు. ఇది మన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రియాజ్ గారిని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. రెండోది, మన కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమన్వయకర్త అని చెప్పుకుంటున్నటువంటి మనోజ్ గారిని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని అడుగుతున్నాను. సార్, మేము రాపిచ్చినటువంటి 500 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించి ఐడి కార్డ్స్ రాపిచ్చాం. మేమందరం చాలా పూర్ ఫ్యామిలీ. మేమందరం కూడా మేము ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు బతికేటువంటి వాళ్ళం. ప్రతిరోజు కూడా గండంతో కూడినటువంటి ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి మా అధినేత చెప్పినటువంటి భరోసా మాకు 5 లక్షల రూపాయలు, మా కుటుంబానికి మాకేదైనా జరిగితే మా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి మా ఐడి కార్డు ఈ రోజు వరకు మాకు ఎందుకు అందలేదు? మీ ఐడి కార్డ్స్ ఎక్కడున్నాయి? అవి ఎక్కడున్నాయో మాకు తెలియదు. అవును, మీ మండల అధ్యక్షుడు అడగలేదు? మా మండల అధ్యక్షుడితో మేము మాట్లాడడానికి ఆయన మాకు టైమే ఇవ్వట్లేదు. ఆయన దగ్గరికి వచ్చున్నాయని అన్నారు, కానీ ఆయన మాకు ఇంతవరకు కూడా ఇవ్వాల. కొన్ని సందర్భాల్లో అడిగితే ఎవరికైతే ఐడి కార్డులు కావాలనుకుంటున్నారో వాళ్ళే మా దగ్గరికి వచ్చి తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ రోజు సభ్యత్వం రాసేటప్పుడు ప్రతి డోర్ టు డోర్, ప్రతి ఇంటికి తిరిగి మాకు సభ్యత్వం రాయించుకోమని చెప్పి మా దగ్గరికి వచ్చి రాపించినప్పుడు ఈరోజు ఐడి కార్డ్స్ మా దగ్గరికి వచ్చి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఈ సమస్యను మీ జిల్లా నాయకత్వం తీసుకెళ్ళాం. జిల్లా నాయకత్వం ఒకటే మాట అన్నారు, ఈకపోతే అవి ఎట్ట రావాలో మేము చూస్తామని చెప్పి మా రియాజ్ గారు చెప్పున్నారు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్, మన పవన్ అన్న గారు పంపించినటువంటి ఐడి కార్డ్స్ కార్యకర్తలకి ఎందుకు ఇవ్వట్లేదు? మాకైతే ఒక డౌట్ ఉంది. మాకైతే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఏమొస్తున్నాయంటే, మరి ఆ ఐడి కార్డులు మీ దగ్గర పెట్టుకోవడంలో ఉన్నటువంటి మర్మం ఏందో మాకు అర్థం కావట్లా. ఎందుకని మీ దగ్గర ఉంచుకుంటున్నారు? కార్యకర్తలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఉదాహరణకి మాకు రసూల్ అని మా జనసేన పార్టీ కార్యకర్త రీసెంట్గా కరెంటు స్తంభం మీద నుంచి పడి యాక్సిడెంట్ జరిగి అబ్బాయికి పెద్ద ఆపరేషన్ జరిగింది. మరి ఆ ఐడి కార్డు అనేటువంటిది ఉంటే అతను దేనికో దానికి ఈరోజు ఉపయోగపడేది. స్టిల్ ఆ రోజు ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా జరిగి ఉంటుంది అకస్మాత్తుగా. మరి ఈరోజు ఐడి కార్డు లేకపోతే ఏమైపోవాలి అతని జీవితం, అతని కుటుంబం? మరి ఇలాంటి వాళ్ళకి ఐడి కార్డ్స్ ఎందుకు ఇవ్వట్లేదు? నీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నావు? ఐడి కార్డ్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? మిమ్మల్ని సస్పెండ్ చేశానంటున్నాడు టౌన్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని. నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు పార్టీకి మండల పార్టీ అధ్యక్షుడు ప్రతి విషయంలో కూడా ప్రోటోకాల్ పాటించాలనేటువంటి వ్యక్తి అతను. ప్రోటోకాల్ పాటించాలనేటువంటి వ్యక్తి
సస్పెండ్ ఎవరు చేయాలి, మండల పార్టీ ఉపాధ్యక్షుడిని ఎవరు చేయాలి, మండల అధ్యక్షుడిని ఎవరు చేయాలి, అసలు పార్టీలో సస్పెండ్ చేయాలంటే కొన్ని నియమావళులు ఉంటాయి. ఈ నియమావళులు తెలియకుండా ప్రతిదీ కూడా ఒక లెటర్ ప్యాడ్ మీద రాయటం, నేను సస్పెండ్ చేశానని చెప్పటం, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండోది, దీనికి పూర్తి బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి పిఓసి మనోజ్ బాధ్యత వహించాలా. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడికి ఎలక్షన్ ఫండ్కి పార్టీ ఫండ్కి తేడా లేదు. మేము ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ సింగరాయకొండ మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి గత ఎలక్షన్స్లో పార్టీ ఫండ్ అంటే కార్యకర్తలకి సరే అంటే జనరల్గా కట్ చేయి చేసావా అంతవరకు ఇప్పుడు దాని ఆ సబ్జెక్ట్ కాదు. అయిపోయింది కదా. నేను ఈ సందర్భంగా ఏం తెలియజేస్తున్నానంటే, దయచేసి రియాజ్ గారైనా ఇక్కడ ఉన్నటువంటి మనోజ్ మన పిఓసి అయినా ఖచ్చితంగా మాకు ఈ ఐడి కార్డ్స్ అనేటువంటిది మా కార్యకర్తలకి తప్పనిసరిగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాకు ఐడి కార్డ్స్ కానీ మా చేతికి రాకపోతే రేపు ఉదయం మా కుటుంబంలో ఏది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు భరించాలి. ఓకేనా? మంచిది మాట్లాడు, విమర్శించేది మనకొద్దు.